వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోని పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి పర్యటన చేశారు. వైసీపీని వీడి సుమారు 100 కుటుంబాలు బీజేపీలో చేరాయి. తదనంతరం సభా వేదికపై మాట్లాడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తదనంతరం వర్షం కురుస్తున్న స్థానిక మహిళలతో కలిసి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఇందిరానగర్లోని ఆర్టీసీ డిపో పక్కన ఉండే ప్రాంతాల్లో సరియైన డ్రైనేజీ వసతి లేక సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నామని, త్రాగటానికి మంచినీళ్లు కూడా సరిగ్గా రావటం లేదని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి స్థానిక మహిళలు తీసుకొచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్లే దారిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉందని, మహిళలు వెళ్లే సమయంలో అల్లరి ముక్కలతో మహిళలు ఇబ్బంది పడుతున్నామని, రాత్రి సమయమైనప్పటికీ షాపు తెరిచే ఉంటుందని, తాగుబోతులు రోడ్డుపైన నిలబడి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆ ప్రాంతంలో భారీగా నాటుసారా, అక్రమ కర్ణాటక మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి నుంచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే ఇక్కడ బోర్డు పెట్టేవాటి ఎవరు కూడా ఇక్కడ నిలబడి తాగరాదు, ఆ లోపలికి వెళ్ళి తాగరాదు అని బోర్డు పెడతావు ఒకటి. బోర్డు పెట్టించు, తేడా వస్తే పోలీసులకు ఫోన్లు చేయి. ఈ రోడ్డుని నీట్గా క్లీన్గా పెట్టే బాధ్యత లేదు. తేడా వస్తే ఇబ్బంది పడతాను, నేను హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ ఈ కంప్లైంట్ రాకూడదు. ఎలక్షన్ చెప్పండి చెప్పండి ఎక్కడందరూ ఇక్కడ బాబు లైన్లో మొగాళ్ళంతా తాగుతా ఉంటే ఆడవాళ్ళు ఎట్లా పోతారు? చేయాలి కదా. వాచ్మెన్ పని అనుకున్నావా? లేకపోతే పోనీ కాస్త ఉద్యోగం మీరు చెప్పేది కాదు, కర్ర తీసుకుని కొట్టరా ఆయన. ఏమైపోయిందంట అన్నీ కొట్టకపోతున్నారు సార్. కొట్టిన పర్లేదు, లేదు చెప్తాను సార్. అందరూ చెప్తున్నాను నేను. వేరే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను సార్. ఇటే సార్ ఇటు దగ్గర సార్.